హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ కుకింగ్ వీడియో. ఈ రోజు ఆఫ్టర్నూన్ కర్రీ చేయడానికి కూరగాయలు అయితే ఏం లేవండి. సో ఇంట్లో ఎటు చూసినా కానీ ఎగ్స్ ఇంకా ఆనియన్సే ఉన్నాయి. ఫస్ట్ ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నా, కానీ మొన్ననే ఎగ్ కర్రీ చేసిన కదా అని చెప్పి ఈరోజు ఎగ్ పులుసు పెడదామని చెప్పి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన. ఎగ్ పులుసా, అదేంటి ఎగ్స్తో పులుసు ఏంది అని అనుకుంటారేమో. అదే అండి, ఉల్లిగడ్డ చారు, కోడిగుడ్లు ఉడకబెట్టి చారు వేయడం. అది మేమైతే ఎగ్ పులుసు అంటాం. మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము ఎగ్స్ తినక 4 months అవుతుందండి. ఎందుకంటే మా మావేశం మాలేసుకున్నారు కదా నవంబర్లో. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాల విరమణ అయింది కదా, ఇంకా అక్కడ ఉన్నప్పుడు అయితే అందరూ చికెన్లు, మటన్లు, ఫిష్లు ఇవే సరిపోయినాయి. ఎగ్స్ అయితే తినలేదు అక్కడ. సో పంజాబ్కి వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఎగ్స్ తే అని చెప్పి నాకైతే చిరాకు వచ్చింది. ఆయన తేనే లేదు. లాస్ట్ గిన్నెతో పెట్టుకుంటే కాదని చెప్పి నేనే షాప్కి వెళ్ళి అయితే ఎగ్స్ తెచ్చిన. అవి ఎప్పుడైతే తెచ్చినో అప్పటి నుంచి ఊకే ఎగ్ కర్రీ అని, ఎగ్ పులుసు అని, ఎగ్ దోశ అని అన్ని ఇవే అవుతున్నాయి. ఇంకా నా పని నేను చెప్తాను. నా కొడుకు చూడండి, నేను పొట్టు తీసి పెట్టిన ఎగ్స్లో మంచిగా ఏలు గుచ్చిండు. అది ఫుల్ కాలుతా ఉంది. మళ్ళీ కాలుతుందని ఒకటే ఏడుపు. వీడితోటి ఇట్లా కుదరదు అని చెప్పి ప్లేట్ తీసి పక్కకు పెట్టేసిన. ఆ ఎగ్కి అయితే హోలే పెట్టేసిండండి. పాపం వాడి చేయి ఎంత కాలిందో. నేను ఈ వీడియో సంబరంలో వాడి వాడిని చూడడమే మర్చిపోయినా. వాడు ఎడుతూనే ఉన్నాడు ఒక పక్క. వీడియో ఆపి వాడిని అయితే ఒకసారి ఎత్తుకొని చూసిన. చెయ్యి అయితే అంతేం కాలేదు, నార్మల్గా సురుకండింది అంతే. సో ఉడకబెట్టిన ఎగ్స్కి ఇలా ఘాటు పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పులుసులో వేసుకోవడమే. చూసారా ఎంత పెద్ద హోల్ పెట్టిండో వాడు. నేను చేసిన ఎగ్ పులుసు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి.